ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం ముగిసింది. పార్టీలో జరుగుతున్న పరిణామాలపైన చర్చించారు. ఇక భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. పోచారం పార్టీ మారటాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎవరూ తొందరపడొద్దని హితవు పలికారు. మిగిలిన 33 మంది ఎమ్మెల్యేలకు గాను 9 మంది మాత్రమే హాజరయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డితో పాటుగా ఎమ్మెల్యేలు కేవీ వివేకానంద్, మాఘంటి గోపీనాథ్, ప్రకాష్ గౌడ్, మాధవరం కృష్ణారావు, అరకెపుడి గాంధీ అలాగే ముఠా గోపాల్ సమావేశంలో పాల్గొన్నారు. ఇద్దరు ఎమ్మెల్సీలు షేరి సుభాష్ రెడ్డి అలాగే దండే విఠల్ హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే జోకు రామన్న సమావేశంలో కూడా పాల్గొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు పడటం ఖాయమని కేసీఆర్ చెప్పారు. పార్టీ ఫిరాయింపులపైన సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఉందని అన్నారు. పార్టీ కూడా ఆ ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు కోసం న్యాయ పోరాటం చేస్తోందని అన్నారు. మరో 6 నెలలు ఆగుదామని, ఆ తర్వాత ప్రభుత్వం చేసే తప్పులపైన ప్రజల్లోకి వెళ్తామని పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలను జాగ్రత్తగా చూసుకోవాలని పిలుపునిచ్చారు. ఇక ఎమ్మెల్యేలు పార్టీ మారటంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు.